నమస్తే వెల్కమ్ టు జనం పల్స్. పవన్ కళ్యాణ్ కు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సవాల్. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సంబంధంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపించారు. అధికార పార్టీ మంత్రిపై చేసిన ఆరోపణల కారణంగానే తనపై కేసు నమోదు చేశారన్న పేర్కొన్న ఆయన ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది మంది యువతలు, మహిళలు అదృశ్యమయ్యారనే ఆరోపణలు గతంలో అధికార పార్టీ నేతలే చేశారని గుర్తు చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేష్ అనేక నిరాధార ఆరోపణలు చేశారని, అలాంటి ఆరోపణలపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేస్తుందని, అప్పట్లో చేసిన ఆరోపణలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో మట్కా, అక్రమ రేషన్ బియ్యం రవాణా, మున్సిపల్ కార్పొరేషన్ల అవినీతి వంటి అంశాలపై ప్రజలకు వాస్తవాలు తెలుసునని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. మంత్రి టీజీ భరత్ పరిశ్రమ ఏర్పాటు విషయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజా సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాలు చెప్పిన వారిపైనే ఒత్తిళ్లు తీసుకువచ్చారని విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తనపై నమోదు చేసిన అనేక కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని, అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనని తెలిపారు. అలాగే ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన వారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. మంత్రి టీజీ భరత్ ను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారని, ఇప్పుడు తనపై కూడా విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజల తరపున పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ సమస్యపైనైనా ప్రజల కోసం పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తారు. వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు చెందిన కీలక వివరాలు దుర్వినియోగం అవుతున్నాయన్న పవన్ ఆరోపణలను ఖండించారు. ఏపీలో ఎన్ని పర్యటనలు చేసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పవన్ నినాదాలు రేకెత్తించేలా మాట్లాడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శించారు. 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ఆయనకు ఓటేయాలని ఏపీలో ఎవరు అనుకోవడం లేదని సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. ఏపీలో టీడీపీ పనైపోయిందని, అలాంటి పార్టీతో పొత్తులకు పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్ జనం పల్స్.